హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కౌమాదికి చిత్రంగా. ప్రీవియస్ ఎపిసోడ్ లో చెస్ డ్రా రూల్స్ గురించి నేర్చుకున్నాం. మనం ఈ గేమ్ ఆడేటప్పుడు ఏ పీస్ ని ఎక్కువగా సేవ్ చేసుకోవాలనేది ఆ పీస్ యొక్క పాయింట్స్ ని బేస్ చేసుకుని డిసైడ్ అవ్వచ్చు. సో ఏ పీస్ ని ఎక్స్చేంజ్ చేయాలా లేదా సేవ్ చేయాలా ఆ డెసిషన్ తీసుకోవడానికి పీస్ వాల్యూస్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. చెస్ లో పీసెస్ కి అఫీషియల్ గా ఎలాంటి వాల్యూ ఉండదు, కానీ స్ట్రెంత్ ని ఎస్టిమేట్ చేయడానికి పాయింట్స్ యూస్ చేస్తాం. పాన్ 1 పాయింట్, నైట్ 3 పాయింట్స్, బిషప్ 3 పాయింట్స్, రూక్ 5 పాయింట్స్, క్వీన్ 9 పాయింట్స్. కింగ్ మనం మెయిన్ కాబట్టి కింగ్ కి అన్లిమిటెడ్ పాయింట్స్. కింగ్ లేకపోతే గేమ్ లేదు. పాన్ అనేది వీకెస్ట్ పీస్, అందుకే పాన్ కి 1 పాయింట్. ప్రమోషన్ అయితే క్వీన్ అవ్వచ్చు, రూక్ అవ్వచ్చు, నైట్ అవ్వచ్చు, బిషప్ అవ్వచ్చు, అది సెకండరీ. బట్ స్టార్టింగ్ ఇనిషియల్ పొజిషన్ అనేది సింగిల్ స్టెప్ స్టార్ట్ అయింది కాబట్టి జస్ట్ 1 పాయింట్. నైట్ అండ్ బిషప్ యాక్చువల్ గా ఈక్వల్ 3 పాయింట్స్. బట్ కొన్ని సిచ్యుయేషన్స్ లో నైట్ అనేది రూక్ తో గానీ క్వీన్ తో గానీ కలిసి అటాక్ వెళ్ళినప్పుడు వాటి యొక్క స్ట్రెంత్ అనేది డబుల్ అవుతుంది. ఒకవేళ సింగిల్ గా చూసుకున్నట్లయితే నైట్ ఆర్ బిషప్ 3 పాయింట్స్ మాత్రమే. నెక్స్ట్ రూక్ 5 పాయింట్స్. మీరు అనుకోవచ్చు రూక్ స్ట్రైట్ గా వెళ్తుంది, హారిజంటల్ గా వెళ్తుంది, అలానే బిషప్ కూడా డయాగ్నల్ గా ఎంత దూరం అయినా వెళ్తుంది కదా, మరి రూక్ కి బిషప్ కి ఎందుకు పాయింట్స్ లో డిఫరెన్స్ అని. దాని యొక్క మెయిన్ రీజన్, ఒక రూక్ అనేది ఎట్ ఏ టైం బ్లాక్ స్క్వేర్స్ ని అండ్ ఆల్సో వైట్ స్క్వేర్స్ ని రెండింటిని డిఫెండ్ చేయగలదు. కానీ బిషప్ అనేది బ్లాక్ బిషప్ అయితే ఓన్లీ బ్లాక్ స్క్వేర్స్ మాత్రమే, వైట్ బిషప్ అయితే ఓన్లీ వైట్ స్క్వేర్స్ మాత్రమే డిఫెండ్ చేయగలదు. అలానే నైట్ కూడా ఎట్ ద సేమ్ టైం నైట్ ఒకవేళ బ్లాక్ స్క్వేర్ లో ఉంటే అది నెక్స్ట్ వెళ్లే స్క్వేర్ ఓన్లీ వైట్ మాత్రమే అవుతుంది. సో సింగిల్ కలర్ ని మాత్రమే డిఫెండ్ చేయగలవు కాబట్టి వాటికి తక్కువ పాయింట్స్. రూక్ అండ్ క్వీన్ అనేది మల్టిపుల్ వేస్ లో మల్టిపుల్ కలర్ స్క్వేర్స్ ని డిఫెండ్ చేయగలవు కాబట్టి వాటికి ఎక్కువ పాయింట్స్. అండ్ ఫైనల్ గా క్వీన్ అనేది మన చెస్ లో ప్రెసెంట్ స్ట్రాంగెస్ట్ పీస్, 9 పాయింట్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో చెస్ లో గెలవడానికి ఫస్ట్ సీక్రెట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఓపెనింగ్ ప్రిన్సిపల్స్ గురించి కంప్లీట్ గా నేర్చుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.